మరి ఘోరం. ఇట్లాంటి తల్లి కడుపులో పుట్టినా పుట్టకున్నా ఒకటే, ఆ దేవుడు ఇచ్చినా ఇయ్యకున్నా ఒకటే. మరి ఘోరం అండి ఇది. అసలు వానికి అసలు బతకనియొద్దండి. అసలు మందిలలో ఇడిసబెట్టురు, లేడీస్ అన్న చంపేస్తారు. వాడికి ఇంత కూడా భయం అనిపించలేదా? వాడు ఎట్లా ప్రీ ప్లాన్ రాసుకున్నట్ట మళ్ళాడు. పేరెంట్స్ ఏం చేస్తున్నారు మేడం? చూడరా? బుక్ అనేది, డైరీ అనేది, నోట్స్ అనేది పేరెంట్స్ చూడరా? చెప్పండి. ఎలా ఎలా ఏం రాస్తున్నాడు మా పోరాడు, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? వాడిని ఇంకా మేపుతారు, జ్యుడిషియల్ హోమ్ లో, జూనియర్ హోమ్ లో మేపుతారు. 18 ఇయర్స్ అయిపోయినాక పోనీ శిక్ష అయిపోయింది వదిలేస్తారు. ఇంకా వాడు ఏం చేస్తాడు? అయిపోతుంది. ఇంకా చేసిన పని వాడు ఉరి తీయటమా లేదా జనానికి అప్పు చేయటమా? ఇక్కడ తీసుకొచ్చి అప్పు చెప్పండి. లేదా మీరు చట్టపరంగా వాడిని ఉరి తీస్తారా? షూటెడ్ ఆయన చేశాడు కదా అప్పుడు. మైనర్ ఏంటి మేడం? పాప మైనర్ కదా, పాప చిన్నపిల్ల మేడం, పాప మైనర్ కదా. అసలు కాదు మైనర్ కాబట్టి ఎక్కువ శిక్ష జువైనల్ హోమ్ లో పెడతారు అంతే. శిక్ష ఏదైనా పెట్టడం ఉండకూడదు. మైనర్ అయినా సరే ఇప్పుడు రేపు పొద్దున మేడం ఈయన వదిలేస్తారు మేడం, స్కూల్లో పెడతారు. ఇంకొక కుర్రాడికి వెళ్తుంది, వాడు ఏం చేస్తాడు? వాడు ఏదో ప్లాన్ చేసుకుంటాడు. ఏమైతే అక్కడైనా స్కూల్లో వేసి చదివిస్తారులే అని చెప్పి ఇంకోటి చేస్తాడు. ఏంటి పరిస్థితి? ఏంటి? ఎంతవరకు వెళ్తారు? అది కరెక్ట్ కాదు మేడం, అది శిక్ష పడాల్సిందే. చట్టాలు అలా ఉన్నాయండి, జువైనల్ ఏం చేయడానికి